గాయ్స్ చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా ఓపెన్లో ఎడ్యుకేషన్ చేసినా మీ యొక్క అకాడమిక్స్లో బ్యాక్లాగ్స్ ఉన్నా సరే ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే కంపెనీస్ అయితే జాబ్స్ అనేది కూడా ఇవ్వదన్నమాట. బట్ ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయే క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు మీరు ఓపెన్లో ఎడ్యుకేషన్ చేసిన బ్యాక్లాగ్స్ ఉన్న మ్యాక్సిమం ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా సరే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబుల్ అయితే కనుక వెంటనే అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో మనకి క్యాప్జెమినీ కంపెనీ నుండి కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అనే సిహెచ్జి రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. క్యాప్జెమినీ ఎక్స్ఎల్ఆర్ అనే డొమైన్ నుండి కోయంబత్తూరు లొకేషన్లో మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసి 22 సెప్టెంబర్ 2024 వరకు వచ్చేసి మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఈ యొక్క క్యాప్జెమినీ కంపెనీలో కాంటాక్ట్ సపోర్ట్ గ్రూప్ అనే జాబ్ రోల్ కోసం వచ్చేసి. సో ఈ యొక్క ఓపెనింగ్ ఓవర్వ్యూ విషయానికి వస్తే ఈ జాబ్కి గాను మనకి 3.2 lakhs ఫర్ ఆన్ వరకు అయితే శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి మనకి 3,25,000 వరకు శాలరీ కూడా రావడం జరుగుతుంది. సో 3 lakhs వచ్చేసి మనకి ఫిక్స్డ్ శాలరీ అనమాట. ప్లస్ 25K వన్ టైం ఇన్సెంటివ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. టోటల్గా మనకి 3.2 lakhs ఫర్ ఆనం తోటి క్యాప్జెమినీ కంపెనీ వాళ్ళు ఈ జాబ్ రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. సో మనకి ఈ యొక్క సిహెచ్జి ఈజ్ ఏ క్యాప్జెమినీ క్లౌడ్ అండ్ ఇన్ఫ్రా సర్వీస్ ఫస్ట్ లైన్ డిఫెన్స్ మేనేజింగ్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్ చేసుకొని ఈ యొక్క ఈమెయిల్ అండ్ వాయిస్ అండ్ డిజిటల్ కాంటాక్ట్ ఛానల్స్ మీద వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందని వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటుంది విత్ క్లయింట్స్ అనమాట. లైక్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ టైమ్ జోన్స్ కింద హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దాన్ని బేస్ చేసుకుని మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఇక్కడ మనము కస్టమర్ సర్వీస్, ప్రాబ్లమ్ రిసాల్యూషన్, టెక్నికల్ ట్రబుల్ షూటింగ్ టు కస్టమర్ క్వైరీస్ ఇలా బేస్ చేసుకొని వర్క్ చేయాలి. దానితో పాటు టికెట్ మేనేజ్మెంట్, బిజినెస్ ఇంటెలిజెన్స్, సర్వీస్ డెలివరీ, కస్టమర్ మేనేజ్మెంట్ కావచ్చు, సర్వీస్ మెయిల్ రిట్రీవ్, నాలెడ్జ్ మేనేజ్మెంట్, సర్వీస్ మేనేజ్మెంట్ ఇలా చాలా రకాల జాబ్ రెస్పాన్సిబుల్స్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు నేర్పిస్తారు. వన్స్ మీరు జాబ్ తెచ్చుకున్న తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు సో ఈ యొక్క డే టు డే ఆపరేషన్స్ ఎలా ఉంటుంది దానికి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అనేది కూడా కంపెనీ వాళ్ళు అనేది కూడా మనకి ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో మనకి ఎనీ బ్యాక్లాగ్ ఎట్ ది టైమ్ ఆఫ్ అసైన్మెంట్ జాయిన్ క్యాప్జెమినీ అని మనం. సో అదర్ డిజైర్ మనకి స్కిల్స్ విషయానికి వస్తే గాయస్ ఇక్కడ చూడవచ్చు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. దానితో పాటు గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉండాలి. అదేవిధంగా బేసిక్ కంప్యూటింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 24/7 ఎన్విరాన్మెంట్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. రిలేటెడ్ టు ఎనీ లొకేషన్ అండ్ వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే కంప్లీట్ 3 years డిప్లొమా చేసిన వాళ్ళు లేకపోతే గ్రాడ్యుయేషన్ 2024లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా పెట్టుకోవచ్చు. జాబ్ లొకేషన్ వచ్చేసి కోయంబత్తూరు అనమాట. సో ఇక్కడ నోట్ చూడవచ్చు, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఆన్లైన్ అసెస్మెంట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కోసం మెయిల్స్ అనేది కూడా చేస్తారనమాట. అంటే మీరు ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ ప్రొఫైల్ వాళ్ళన్నీ వెరిఫై చేస్తారు. దాంట్లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే మీ యొక్క మెయిల్ ఐడికి అసెస్మెంట్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మాత్రమే జరుగుతుంది. దానితో పాటు ఈ సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం వర్చువల్ మోడ్, మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేకపోతే సిస్టమ్ ఏదైనా ఉంటే దాని ద్వారానే ఉంటుందన్నమాట. సో ఎటువంటి కంపెనీకి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడం, టెస్ట్ కోసం అటెండ్ అవ్వడం అట్లాంటివి అయితే ఏం లేదనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది ఇస్తాను. అప్లై నవ్ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. ఆ అప్లికేషన్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ పెట్టుకోండి అనమాట. సో మనకి డెడ్ లైన్ వచ్చేసి 22 వరకు అయితే ఛాన్స్ అయితే ఉందన్నమాట. 22 సెప్టెంబర్ వరకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.